అందరికీ నమస్కారం. నా పేరు కూన రాజేందర్. మాది ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలంలో ఉన్నటువంటి చిల్వాకొడూరు గ్రామ సాధారణ రైతును నేను. ఇప్పుడు దాదాపు మా చిల్వాకొడూరు వాగు నుండి ఇప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి బ్రిడ్జ్ జైత్యాల మండలం నుంచి ధర్మారం పోయే మెయిన్ రహదారి అది. దాని కింద కట్టినటువంటి చెక్ డ్యామ్ ఇది. ఈ చెక్ డ్యామ్ కింద నుండి ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి చెక్ డ్యామ్ కిందికి ఒక చుక్క నీటి బొట్టు రాక దాదాపు 20 రోజులు అవుతుంది. ఏదైతే ఈ కింది భాగం ఉందో కింది రైతులం మేము. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఇసుక మొత్తం డ్రై అయిపోయింది. ఇసుక బండారాలతో కనబడుతున్నటువంటి ఒక నీటి బొట్టు లేక 20 రోజులు అవుతుంది. ఈ వాగు దట్నూరు చెరువులో కలవడానికి దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఉంటుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మేము గత 10 సంవత్సరాల నుండి ఓన్లీ వరి పంటనే సాగు చేస్తున్నాం. ఇరుప్రక్కల అంటే కుడి వైపు ఎడమ వైపు దాదాపు 4 గ్రామాల శివార్లు కలుస్తాయి. ఒకటి చిల్వాకొడూరు, ఇంకొకటి దట్నూరు, ఇంకొకటి అబ్బాపూరు, ఇంకొకటి లొత్తునూరు. 4 గ్రామాల శివార్లతోని దాదాపు 300 నుంచి 400 ఎకరాలు వరి పంట సాగు చేస్తాం. దీన్ని ఆధారంగా చేస్తున్నటువంటి మాకు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ మాకు ఎదురు కాలేదు. ఎదురైనప్పటికీ అనేక ప్రయత్నాలు మాకున్నటువంటి అనేక ప్రయత్నాలు సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎమ్మెల్యే గారికి మా ఊళ్ళో ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు చెప్తూ ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేయించినాం. ఏఈ గారికి డిఈ గారికి కూడా ఫోన్ చేసినా కానీ 20 రోజుల నుండి ఒక్క చుక్క నీటి బొట్టు రావట్లేదు. దయచేసి ఎలాగైనా చేసి నీటి బొట్టు అందించి మా ప్రాంత రైతులని మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క మనవి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి వెన్నెముకనే వ్యవసాయం. ఆ వ్యవసాయం చేసేటువంటి మా లాంటి రైతుల పొట్టగొట్టకండి, మా గోస పెట్టుకోకండి. అలాగని మేము ఏదో ప్రభుత్వాన్ని విమర్శించే పని చేయట్లేదు. మేము అనేక రకాలుగా ప్రయత్నం చేసి ఇది ఆఖరి ఇంకొక 2-3 రోజుల లోపల మేము బర్రెలు దోలే పరిస్థితులు ఉన్నాయి మాకు పొలాలల్లో. దయచేసి మీరు పార్టీ పరంగా చూడకుండా రైతుల్ని కాపాడే విధంగా ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ ఏదైనప్పటికీ తెలంగాణ మెజార్టీ ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లేసి గెలిపించారు. ఎమ్మెల్యే ఇక్కడి నుండి సీఎం రేవంత్ రెడ్డి దాకా. కాకపోతే మాకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఏర్పడుతున్నాయో, ఇప్పుడు ఊళ్ళల్లో చెరువులలో నీళ్ళు ఎందుకు కనబడతలేవో మేము రాజకీయం చేయదలుచుకోలేదు, అవి అడగదలుచుకోలేదు. మాకు కావాల్సిందల్లా రైతుల పంటలకు నీళ్లు. దయచేసి నీళ్లు ఇప్పించి మా రైతులను కాపాడాలి. లేకపోతే మాత్రం రైతులు ఆగ్రహాన్ని, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఉన్నాం, పంట దాదాపు పొట్ట దశలో ఉంది. ఇంకొక 20 రోజులు వాటర్ వస్తే మాత్రం మేము గట్టెక్కుదాం. ఇప్పుడు చెయ్యండి, దయచేసి వాటర్ నింపండి. లేదంటే ఈ పెట్టుబడికి పంట నష్ట పరిహారం ఇప్పిస్తారా, నీళ్ళు ఇచ్చి పంటనే ఇప్పిస్తారా, మీ ఇష్టం.